ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఏ నరుడును నాలుకను సాధు చేయనరుడు, అది మరణకరమైన విషంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే, ఏ నరుడును నాలుకను సాధు చేయనరుడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగ చేయొచ్చు ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును, అది నరకం చేత చిచ్చుపెట్టబడును. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం, దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 4వ వచనం, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను, వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 3-4 వచనాలు, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు, యథార్థవంతులను కొట్టవలను, చాటైన స్థలంలో చేదు మాటలను బాణములుగా సంధించువారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. కీర్తన గ్రంథం 140వ అధ్యాయం 3వ వచనం, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం, వినివారెవరు లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగ్రొక్కుతారు, వారి పెదవులలో కత్తులున్నవి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం, కాగా సర్వలోకం మోసపుచ్చుచు అపవాదనని సాతానని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడిన, అది భూమి మీద పడద్రోయబడిన, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చివరిగా ఒక మాట, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, వారు గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానం ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా నేరునుడు నాలుగు సాధు చేయను చెప్తున్నా తండ్రి, మా నాలుగుని మీ ఆధీనంలో ఉంచుకొని మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.